ఇంటి వెనుకోళ్ళు ఇచ్చుకోవట్టిది బియ్యం ఇంటి ముంగటోళ్ళు ఇచ్చుకోవట్టిది నా కొడుకు ఇంకా రమ్మంటే రాకపాయే ఏం చేసుడు అందరు ఇయ్యంగా నాకు మనసు బాధ అనిపిస్తుంది. మా ముసలిదానికి ఏమైంది అల్ల యువతలకి వెళ్ళి బయటకు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేదు. ఒకసారి పోయి మందలిచ్చాను అత్త. ఏంటి ముసలిదాని ఎందుకు రంది కొద్ది కూర్చున్నావు? ఏమైంది నీకు? రంది కొద్ది లేకపోతే ఎట్లుంటుంది? ఇంటి వెనుకోళ్ళు ఇంటి ముంగటోళ్ళు అందరూ బియ్యం ఇచ్చుకోవట్టిది. ముసలాయకు బియ్యం ఇస్తామంటే నా కొడుకు బొంబాయిలు ఉండే అచ్చుడు వీలు కాదని బట్టే నాకు రంది అనిపిస్తుంది. ఏం రంది ముసల్దానా? ఇంత మనమడు ఉండే మనవరాలు ఉండాలి. ఇద్దరు మొక్కరా? ఇంత అప్పాలు ఆడియాలు అవి చేసి పెట్టదా? ఆ పిల్లగాడు ఇంత కూర తెచ్చి ఆ ఫోటో కాడ పెట్టి సాట్లలో బియ్యం పోసి మొక్కుడేనే. దానికి గంత రంది కొద్ది కూర్చుండే అచ్చటోడు అంటే రాకపోయి ఉన్నోళ్ళతో ఇచ్చుకోవాలి కదా. పెద్దలు ఆశపడతారు కదనే. చేసుకోమెల్లగా. గదే బిడ్డ రంది కొద్ది కూకున్నా నా మనవానికి ఏది తెలియదా? చిన్న పిల్లగాడాయే చేతుడో చేయడో అన్న బాధలు ఉన్ననే నేను. సరేనే ముసల్దానా, నేను గనికి చెప్తుంది, బాధపడకు. మేము లేమాయే అదొకటి ఇదొకటి చేస్తాను. అవు పిల్లగాడు అనగానే వచ్చిండు కదా. అవు పిల్లగా ముసలాయ బాధపడకుండా కూర్చుంటుంది. ఇదొక బియ్యం అంటే మీ బాప అత్తలేడట. ముసలి ఎవరి దాకా ఏడ్చుకుంటూ కూర్చుంది. నేనే వచ్చి నా చెప్పిన. అవునే ముసల్దానా, మొన్న రేషన్ షాప్ లో 20 కిలో బియ్యం తెచ్చిన. ఇంట్లో బియ్యం ఉండే పోయి అనుకుంటా నేను ఏమన్నా అంటనా? చూడు వదినే, ఎప్పుడు మంది మొగటి ఇదే ఇజ్జత్ ఇస్తుంది నన్ను. ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అట్లా కాదు పిల్లగా, ఇంట్లో బియ్యం వండుకొని తినుడు కాదు. పెద్దలకు బియ్యం ఇచ్చుడు అంటే అది ఒకటి ఉంటది. మీ అమ్మ నాన్న బొంబాయిలు ఉండిరి. బియ్యం ఇచ్చుడు అంటే పెద్దమాస నాడు మొక్కుకుంటారు పెద్దలకు. నువ్వు ఉన్నావు కదా అని ముసలిదానికి నచ్చ చెప్తున్నా. నువ్వు మొక్కుకోకొద్దిగా. సరే వదినే, ఇంట్లో బియ్యం ఉండే ఎన్నెన్న తెచ్చుకొని మొక్కుకోమాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? దాన్ని కూడా నన్ను అడుగుడు అవసరమా? ఇదే 10 మంది ఇజ్జత్ తీసుడు అంటే. నేను ఎసంటుండో తెలుసుగా వదినే. ఎప్పుడు ఇవే లంగ ముచ్చట్లు మాట్లాడుతుంది. అందరు ముంగట ఇజ్జత్ ఇస్తుంది. అయ్యో పిల్లగా, మళ్ళా చెప్పిందంత ఒక కాడికే తెచ్చినావు. పెద్దలకు బియ్యం ఇచ్చుడు అంటే ఏంటది అనుకుంటున్నావు నువ్వు? అన్ని తలకేదాకా పనులు చేస్తావు పిల్లగా చెప్పంగా కూడా. అయ్యో వదినే గట్ల పడితే మరి ఎట్లా అంటారు? చచ్చిపోయిన వాళ్ళకు బియ్యం ఇచ్చుడు అన్ని తీర్లు చేసి పీట మీద పెట్టుకొని ఇంత ఫోటో పెట్టుకొని మొక్కుకొని తింటారు. అదే మొక్కుడు. పెద్దలకు బియ్యం ఇచ్చుడు దాన్ని అంటారు. మీ తాతకు బియ్యం ఇచ్చుడు అని అమ్మ బాధపడుతుంది. పెట్టి మొక్కుకో, పీట మీద పెట్టుకొని మొక్కుకో. పిల్లగా మంచిగా పెట్టి మొక్కుకోరు. ఇక నేను పోతున్నా, నాకు ఇంటికాడ పని ఉన్నది, బర్రె ఉన్నది. లోపల ఏం చేస్తున్నాయి? ఇన్నా ముచ్చట్లు దాని మా ఆయన పడ్డది. సరే గాని ఎప్పుడు ఇద్దాం మరి బియ్యం? రేపేరా పెత్తనాసా, రేపు మొక్కుతనే మోర్చాం. సరే గాని తాతకు తాగేటి తినేటి ఏమైనా ఇష్టం ఉన్నాయని చెప్పు, మనవరాలు చేసి పెడతది. అరే తుప్పా చదవా. అబ్బో నాకేడైతే నాకు శాతనైతే లేదు. ఒళ్ళంతా నొప్పి జ్వరం వచ్చినట్టుంది. ముసల్దానా, నువ్వే మంచిగా ఏదో ఒకటి చేసి ముసలానికి మొక్కే. అగో ఇవరిదాకా మంచిగా ఉంటుంది కానీ ఇదేనో కొత్త రోగం ఏంది? పని అంటే బండి కడతావు, తింటావు ఎంత తినమంటే. అగో రోగం ఏమన్నా చెప్పత్తదా? గట్లా మాట్లాడుతున్నావు కానీ దవాఖానలో పోయి చూపించుకరా పోరా, పానం మంచిగా లేదంటుంది. రేపు కదా మనం మొక్కేది, రేపు మొక్కుదాం పో బిడ్డ. తీసుకపోతే సరే గాని మీ బిడ్డను రమ్మంటే మా అయ్యనన్న రాకపోయే, మరి అత్తమ్మనన్న రమ్మను ఫోన్ చేసి అందరం కలిసి మొక్కపోదామా? సరే చెప్తా బిడ్డ, అత్తమ్మ ఫోన్. రాని ఇంత పనికి అసలైతే ముసల్దాని. అట్లా కాదే, మన ఇంట్లోకే కానే అమ్మ చెప్పినట్టు అవ్వ 4 తీర్లు ఇవ్వ 4 తీర్లు చేసి పెడితే ఏమవుతుంది? నువ్వేనా మందికి చేసి పెడుతున్నావా? మనకేనే. సరేది, మంది కాని కాదు కదా, మనకే కదా. శాత కాకుండా ఎత్తది మా ఎత్త ఇంతగానే అడగన్నా. సరే గాని అది చేసి పెడతా అంటుంది కానీ తాతకి ఏమేమి ఇష్టం చెప్పే దానికి. అయితే చికెన్ మటన్ బోటి తలకాయ కాళ్ళు అన్ని తెస్తావా? చికెన్ మటన్ బోటి తలకాయ కాళ్ళు అన్ని తెస్తావా? నువ్వు దీనికైతే పని చేస్తావే, పనికేట పని చేస్తావు నువ్వు. ఏంటో నా బతుకులా అయిపోయింది. ఏంది నల్ల మొక్కపూడ కాదు. ఇప్పుడు అన్ని వేసుకొని ఫోటో పెట్టి మొక్కుడేనాయే. ఏమన్నా తాత తింటాడా? అన్ని మన కడుపుకేనాయే. నువ్వేమైనా తాగేది ఉంటే తీసుకొచ్చుకో.
ముసల్లానికి కింద ఇదగలు పట్టుకోండా. ఆవు బిడ్డ తెస్తాడు కానీ ఆవురా కానీ దుకాణంలో పోయి సామాన్ దేపోరా. 4 మక్కాంకులదే, అర్ధ కిలో శనగపిండి, అర్ధ కిలో బబ్బెరపప్పు, అర్ధ కిలో పూరీల పిండి, 4 కోడిగుడ్లు. దుకాణంలో పోయి సామాన్ అంతా తీసుకురా. రేపు పొద్దున మొక్కుడే. పొద్దుగాల పోయి తీసుకొస్తా నేను, సరేనా? ఇలా సామాన్లు ఉన్నాయి, ఇవన్నీ జోకిడు పెట్టరు. నాకు మండవ దాకా పెడతా, సరేనా? సరే. కొద్దిగా జల్దీ జోకి పెట్టరు, మళ్ళీ మా బాధ ఎడుతుంది. మౌనిక, ఓ మౌనిక, ఈ కూర్చున్నావే. ఇగో ఈ సామాను, ఈ అవ్వకి కళ్ళు, సరేనా? చల్లగా ఉంటుంది. వచ్చినావు బిడ్డ? వచ్చినా కానీ మరి మొక్కుదా అంటే ముసలి ఫోటో ఒక్కట్లేదు కానీ. వెనకట ఫోటోలు ఏడున్నాయి బిడ్డ? సరే కానీ మరి ఎట్లా మొక్కిరా మీరు వెనకట? ఏ ఊకో, ఫోటో లేకుంటే ఏమైతుంది? ఫోటో ఉంటే లేట్ అవుతుంది. ఇంకా అదే ఫోటో లేకుంటే మంచి తొందర అనుకుని తొందర తినచ్చు, తొందర అనుకుని తొందర తినచ్చు. తిన్నట్టే ముందుంటే ఆ సామాన్లు తెచ్చిన పోయి రెడీ చేయమన్నాడు. సరే కానీ దాని మాటలు పట్టించుకోకే. వెనకట ఎట్లా మొక్కిరా మరి మీరు? వెనకట ఫోటోలు లేవు బిడ్డ. అన్ని తీర వంటలు చేసి ఇస్తార్లో పెట్టి అందరూ మొక్కి ఇంటికి పెద్ద కొడుకు తిన్నాక అందరం కూకుండి తిని వచ్చిన అయ్యగారుకు ఉప్పు పప్పు సల్లా సమరి ఇచ్చి 10 రూపాయలు సాట్లో పెట్టి దండం పెట్టినాం, ఎలా కొట్టినాం. పెద్దలకు బియ్యం ఇస్తుంటే గట్ల. అవును కానీ అప్పుడు మంచిగా మొక్కిరు కానీ మరి ఇప్పుడు పంతులు వీలపోతే మనం ఇంకా ఇంటి వెనకాల వచ్చేకోళ్ళు వాళ్ళు ఇయ్యాలని ఇస్తారా బియ్యం. వాళ్ళ ఇంటికి పంతులు గిట్ట అయితే నాకు చెప్పమని చెప్పిన. మరి వచ్చిండో లేదో చూసి తెలుసుకొని రాపో. సరే సరే పోతుంది. పో. అగో శిల్పంలో మొగుడు ఈయన ఉన్నాడు. ఓ సీరన్నా, ఏం చెప్తున్నావే? ఏంట్రా కానీ చెప్పు. మీ ఆడగడ్డకి ఇట్లా పంతులు వచ్చిండా? ఏంట్రా కానీ ఏమో అంటావు, వినొత్తలేదు. పంతులు గిట్ట వచ్చిండా అని అడుగుతున్నా. ఇంకా రాలే కానీ ఊరంతా బియ్యం వేసుకుంటారు కదా, ఆయన వచ్చాక లేట్ అవుతుందట. అందుకోసం మేము సాటలు పెట్టి మొక్కి పక్కెట్టినాం. మేము అన్నం తిన్నాం. సరే కానీ మావ వెళ్తుంది, లోపలికి రా. సరేపా పోంపా. రాలే ఇంకా పంతులు రాలే. మేము మొక్కినాం, పక్కగా ఇచ్చినాం సాటలు. తిన్నారా మీరు? మేము తినలే ఇంకా మీరు? ఇంకేడ పంతులు కొరకే చూస్తాను రా. ఓ పంతులకు సాటలు పెట్టి మొక్కినాం, పక్కకు జరిపినాం. కడిపిలో తిన్నాం, బేం అన్నం అంతా అయిపోయింది. చూసినావానే వాళ్ళు తిన్నారట, మనం కూడా తిందాపా. మావుని ఓ మావుని, అవన్నీ ఇస్తారా పెట్టు, మొక్కి మనం కూడా తిందాం. ఇక మావుని ఓ మావునిక. అత్తన్నా సరే కానీ తెస్తున్నావా అన్ని? తెత్తన్నాగు. బుజ్జవా గా పీటను అద్దం పట్టుకొని రాపోయే. పీట అయిన అద్దం పెట్టి ఇస్తారు, అన్ని చీర పెట్టి దండం పెట్టుకోవాలి. ఆరి గాని అప్పుడు కళ్ళు తెచ్చి గారా తేపో. దానికే ఇచ్చిన అవునా పెద్ద అన్ని రకాలు చేసి పెట్టిరా? అన్ని రకాలు చేసి పెట్టినవురా. ఎందుకంటే ఏ ఒక్కటి తక్కువ ఉన్నా కానీ మనసు అంత ఉండదు. పెద్దకైనా తంబా బుక్కుడు అలవాటు గిట్ల ఉందా? అంబరు, బీడు, సిగరెట్ ఆవురా పోవడం మంచిగా చేసినవురా. అప్పుడప్పుడు అంబారు బుక్కురా మీ బాపు. ఆరి గాని దుకాణంలో పోయి ఒక్క అంబారు ప్యాకెట్ తేపో. నీ పట్టవాటి దుకాణాలు ఉంటాయా? పొద్దుగా చెప్పా తేపోదనా? ఆ దుకాణాలు ఉంటాయి ఉండ, మళ్ళీ దూరం పోవాలి అక్కడికి. వాళ్ళు పోతారు, తెచ్చుకపో. కాదే సీనన్న, ఇప్పుడు అంబర్ లేకుండా నడవదానే? నడవది. అలా కంపల్సరీ వాళ్ళ ఆత్మ కొట్టుకుంటుంది కాబట్టి అంబర్ తీసుకొచ్చి పెట్టాలి అక్కడ. అంబరే కాదు, బీడే కానీ సిగరెటే కానీ. ఇంకా అంబర్ అంటే బాబుకు బాగా ఇష్టం. వాళ్ళ ఆత్మేమో అని నీ పానమే కొట్టుకున్నట్టు చేస్తానుగా. నీ అంబర్ చల్లకుండా ఆకలంటే ఆకలి అవుతుంది, తిన్నాక ఒకరే వచ్చిపో. ఫస్ట్ అయితే ఏంద్రా కానీ అంబర్ తీసుకురా అంటున్నావుంద్రా. అది తీసుకొచ్చాక పూటక్కడ పెడితే ఆయన ఆత్మకు శాంతి ఉంటుంది. అంబర్ గింబర్ అంటున్నావు, తీసుకురాపన్నాడు. బాగా ఆకలి అవుతుంది ఇప్పుడు నీకు. అట్లయితే ఆగి అన్న. మొన్న మా బాప వచ్చినప్పుడు అంబర్ పొట్ల ఈయనే మర్చిపోయాడు. అది మళ్ళీ వచ్చినప్పుడు ఇద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు మొక్కుదంతి నేను తీసుకొస్తా. ఇగో ముసల్లా, మంచిగా మొక్కు ముసలానికి. సరే కానీ ఇక వారికి తిందాం.
అయ్యో సీనన్న నువ్వు కూడా బుక్ తిందిరా అయ్యో బుజ్జి నేను ఇంతకుముందు తినొచ్చిన గారా నాకేమొద్దు గా అంబర్ పొట్టు నాకు తీరా నేను పోతా గా అంబర్ పొట్టు నాకు తీరా నేను పోతా గట్ల చెప్పు అంబార్ అంబార్ అన్నప్పుడే నాకు అర్థమైంది నీ ఆత్మ అంతా అంబార్ మీద ఉందని ఇచ్చే రాదే ముసల్దాన్ అంబార్ పట్నం ఇగో అంబర్ పట్నం దీనికోసం చూసిన ఇవ్వరాక ఇచ్చినాక నేను నాకేం పని ఇడా తినూరు మంచిగా నేను పోతాను ఇక అవ్వ మంచిగా ఉన్నావా అయ్యో బిడ్డ ఇప్పుడు వస్తాను మంచిగానే ఉండు బిడ్డ ఒక్కదాని వచ్చిన అల్లుడేడే వస్తాండి వెనకాల అక్క మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం కానీ మీరు ఎట్లున్నారు? మంచిగానే ఉన్నాం. చిన్నమ్మ మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారా బుజ్జి? అట్లా మంచిగా ఉన్నారా కాలు కట్టుకొని రాపు మొక్కుదాంపు మంచి టైంకి వచ్చి నువ్వు కాలు కట్టుకొని రాపు బిడ్డ మౌనిక చిన్నమ్మ వచ్చింది అన్ని చీర వంటరా పోయి కూకుండి తిందాం దయవరే రెడీ అయినాయా అవ్వ ఇంత చెప్పండి. అన్ని రెడీ బిడ్డ ఏమైంది అవ్వ అంత దివాలైన ముఖం అంత గిట్ల అయింది? ఏం చేయమంటావు బిడ్డ అన్న రాపాయ బొంబాయి నుంచి అదిన రాకపాయ ఏదేదో తెలియని పిల్లగాండ్ల పట్టుకొని ఇవన్నీ చేసుకోవడానికి నాకు బాగా బాధ అనిపిస్తుంది. గాలి కొద్ది రమ్మంటే నువ్వు ఈ టైంకి వస్తుంది. బస్సులు దూరమై ఏం చేయాలి? ఒక్క పొద్దు పట్టిర్రా అబ్బాయి వాళ్ళని? ఎవరు పడతారే ఒక్క పొద్దు? వాళ్ళు చిన్న పిల్లలు అయ్యి వాళ్ళు ఒక్క పొద్దు పడతారా? గని అక్క మీరు ఒక్క పొద్దు ఉండరా? ఎందుకక్క? మీకు లగ్గమై గిన్నెలే ఇవరకు పిల్ల లేదు పాప లేదు. బాపు కలలు వచ్చి చెప్పిండు పిల్లగానే ఒక్క పొద్దు ఉంచు అని. బాపు కోరిక మీరు ఉండాలి ఒక్క పొద్దు. అబ్బో నేను ఉండా అంటే ఎట్లా? అరే కానీ అది చిన్నది దానికి తెలియదురా నువ్వన్న దానికి నచ్చ చెప్పు. సరే సరే ఆనమ్మని అక్క చెప్పేది అవ చెప్పేది మన గురించే కానీ పెళ్ళై 3-4 ఏళ్ళు అవుతుంది ఇవరకు పిల్లలు లేపాయి ఉంటే ఏమవుతుంది? సరే తీ నాకు కూడా అర్థమైంది ఇక ఉందాం తీ. బుజ్జి మళ్ళీ తినే వరకు మనోడ రావాలి చూసినట్టు కాదు అచ్చుడే అచ్చుడే